సో హలో ఎవ్రీవన్. సో గైస్ ఈ వీడియోలో మనం థంబ్నెయిల్స్ని ఎలా చేయాలో చూద్దాం మన మొబైల్ ద్వారా. సో ఫస్ట్ అయితే గైస్ ఇది నా యూట్యూబ్ డాష్బోర్డ్ అనమాట. నేను రీసెంట్గా క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ థంబ్నెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తాయి. సో ఈ థంబ్నెయిల్స్ అని నేను క్రియేట్ చేశాను. సో ఈ థంబ్నెయిల్స్ అన్నింటిలో నేను మీకు దేన్ని ఎలా చేయాలో చెప్తాను. అంటే వీటిల్లో ఎక్కువ దేనికి ఇంప్రెషన్ ఉంది అంటే సిటిఆర్ అని రేషియో ఉంటుంది మనకి, అంటే క్లిక్ త్రూ రేషియో ఉంటుంది. సో థంబ్నెయిల్ చూడగానే వెంటనే క్లిక్ చేసే విధంగా ఏ థంబ్నెయిల్ ఉంది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇట్లా చూడగానే మనకు అర్థం కాదు. యాజ్ ఏ సబ్స్క్రైబర్గా లేకుంటే యాజ్ ఏ మీరు ఒక యూట్యూబ్ వీడియోని చూసారనుకున్నా దాంట్లో మీకు ఈ వీడియో చూడగానే అర్థమవుతుంది ఏంటంటే అరే ఈ థంబ్నెయిల్ బాగుంది, క్లిక్ చేద్దాం, వీడియో చూద్దాం అని మీకు అనిపిస్తుంది. సో ఇందులో మనం వీటిని ఎలా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో 10 వీడియోస్ ఉన్నాయనుకోండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అనాలిటిక్స్ ఉంది కదా. సో ఇక్కడ ఇంకొకటి వస్తుంది సిటిఆర్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఓన్లీ నేను 6 వీడియోస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా ఆప్షన్ రాలేదనమాట. సో నేను మీకు ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి, చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, studio.youtube.com ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరేంటంటే మీ ఛానల్ మెయిల్ ఐడి తోటి ఇక్కడ లాగిన్ అవ్వండి. సో అయిన తర్వాత ఇక్కడ మీకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అనాలిటిక్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, ఇక్కడ మీకు జూమ్ చేస్తా. సో ఇక్కడ మీకు అనాలిటిక్స్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ మనకు ఓవర్ వ్యూ అనేది వస్తుంది. సో దీనికి ఇక్కడ మనం కొంచెం కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసి చూసామనుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా దీని యొక్క వ్యూస్, దీని యొక్క సిటిఆర్, ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్ ఇట్లా వస్తుంది. సో ఈ వీడియోకి సిటిఆర్ అనేది 2.5% ఉంది సిటిఆర్ అనేది. సో గైస్ నేను ఇక్కడ నెక్స్ట్ మీకు క్లిక్ చేసి చూడండి. సో ఈ వీడియోకి ఎంత ఉందంటే 18.4% ఉంది. దీనికి చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది దీనికి సిటిఆర్ అనేది. సో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఈ వీడియోకి జస్ట్ 2.5% ఉంది. అంటే ఆడియన్స్ ఈ వీడియో తమిళ చూసి వీడియోని క్లిక్ చేసేకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 7.1% ఉంది. ఇది కూడా కొంచెం పర్లేదు గైస్. దాంతోపాటు ఇంకేంటంటే దీనికి కూడా 7.1% ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే దీనికి 21.7% ఉంది గైస్. సో నేను చేసిన 6 వీడియోస్లో రెండింటికి థంబ్నెయిల్స్ చాలా హై ఉన్నాయి, రెండింటికి పర్లేదు, రెండింటికి కొంచెం యావరేజ్గా ఉన్నాయి. సో దీనికి చాలా ఎక్కువ ఉంది అనమాట. సో ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఎన్ని రకాలుగా మనీ ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇదనమాట గైస్ ఇది. సో దీంతోపాటు ఇంకేంటంటే దీన్ని మనం ఈరోజు ఎలా చేద్దాం అని చూద్దాం గైస్. అంటే ఈ థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీంతోపాటు మీరు ఇంకా ఈ థంబ్నెయిల్ చేసినప్పుడు మీ కంటెంట్ తగ్గట్టు ఎలా క్రియేటివ్గా చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం గైస్. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా మీకు టైం ఉందనుకుంటే ఈ థంబ్నెయిల్స్ని మీరే చేసుకోవచ్చు. ఒక టైం లేదు నాకు అనుకుంటే వేరే వాళ్ళని కూడా హైర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపించే థంబ్నెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర చేసినవి అనమాట ఇవి. సో ఇవి చాలా బాగున్నాయి గైస్. సో నేను వీళ్ళ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి థంబ్నెయిల్స్ చేయించుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఈ యొక్క కోడ్ని యూస్ చేయండి, మీకైతే కొంచెం కన్సెషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ థంబ్నెయిల్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటే సిటిఆర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో గైస్ నేను రెగ్యులర్గా థంబ్నెయిల్స్ని ఏ మొబైల్లో ఎడిట్ చేస్తానంటే పిక్సెల్ ల్యాబ్ యాప్లో అయితే గైస్ నేనైతే ఎడిట్ చేస్తాను. సో నేనైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రీవియస్గా చేసే వాటికి ఇక్కడ అడుగుతుంది ఎస్ ఆర్ నో అని. సో నేను క్యాన్సిల్ కొట్టిస్తున్నా. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ సైజ్ని. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్లోకి వెళ్తే ఇక్కడ మన కస్టమ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. చేస్తే యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ వస్తుంది. 1280 ఉంటుంది, విడ్త్ అనేది హైట్ ఏమో 720. సో ఓకే గైస్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసి ఓకేబీ సెలెక్ట్ చేయండి. సో మనకైతే సైజ్ అనేది వచ్చింది. సో ఈ న్యూ టెక్స్ట్ అనేది మీరు డిలీట్ చేసుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో దీని మీద ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను చేసిన దాని మీద చూడండి, మీరు ఒక పిక్ ఉంది. సో ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను. సో గైస్ మీరేంటంటే ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా, ఫ్రమ్ గ్యాలరీని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ముందుగా థంబ్నెయిల్ కోసం దింపుకున్న ఫోటో ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కాదు నాకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే దాన్ని కూడా నేను చూపిస్తాను గైస్ మీకు ఎలా యాడ్ చేసుకోవాలో. సో ఇవి ఫొటోస్ అనమాట నేను ముందుగా దిగినాయి థంబ్నెయిల్స్ కోసం. సో ఇందులో ఏ ఫోటో అయితే బాగుంటుందో దాన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ చూడండి గైస్ మనకైతే చాలా థంబ్నెయిల్స్, ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి మనకైతే. సో గైస్ నేనైతే ఒకటి మంచిగా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా గైస్. చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా ఇది క్లిక్ చేస్తే రొటేషన్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో గైస్ నేను ఇక్కడ పెట్టేసాయి ఈ ఫోటోని. సో ఇప్పుడు నాకంటే మనకి బ్యాక్గ్రౌండ్ వేరే కావాలనుకుంటే దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి మనకి ఆటోమేటిక్గా ఒక యాప్ ఉంటుంది, మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది చూడండి remove.bg అనే యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరేంటంటే జస్ట్ మీ ఫోటోని అప్లోడ్ చేయండి.
సో అప్లోడ్ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఫొటోస్ అని ఉంటుంది కదా, గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో మీకు అది ఏ ఫోల్డర్లో ఉందో అది సెలెక్ట్ చేయండి. సో నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో చూసారు కదా, సో మనం అప్లోడ్ చేసింది అయితే ఈ ఫోటో గైస్. సో ఇందులోకి అప్లోడ్ చేయగానే ఫోటో అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకి ఓన్లీ మనం ఉన్నంత వరకు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒక PNG ఫార్మాట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ మనం పిక్సెల్ ల్యాబ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి. సో చూసారు కదా, మనకైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. అయిపోయిన ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో నేను మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తున్నా, పిక్సెల్ యాప్ని. సో ఇది యాప్ అనమాట. సో ఇప్పుడు నాకు ఈ ఫోటో వద్దు, నాకు ఇందాక బ్యాక్గ్రౌండ్ తీసింది కావాలనుకుంటే ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నా, చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా, నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదనమాట. సో ఇట్లా ఉంటుంది. సో ఈ మనకి పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది డిఫాల్ట్ కాబట్టి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ వద్దనుకోండి, వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా మీకు పెద్దగా చిన్నగా అవుతుంది అనమాట ఇలా. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది వద్దు, నాకు వేరే కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఓకేనా గైస్. సో నేను చూడండి నార్మల్గా ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నా, ఇది ఒక నార్మల్ ఫోటో చేసి దీనికి ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం కలర్ మార్చాలి ఈ ఇమేజ్కి. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే కింద మనకి చూడండి ఇక్కడ కలర్ అని ఉంటుంది, కలర్ సెలెక్ట్ చేసి దీన్ని ఆన్ చేయండి. ఈ ఇమేజ్ మొత్తం మనకి కలర్ అయిపోతుంది. సో మనకి ఏ కలర్ కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఏ కలర్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అయితే గాయస్ ఈ కలర్ సెలెక్ట్ చేస్తున్నా. మరీ ఎక్కువ కలర్ ఉండేలాగా, అంటే చూడగానే కళ్ళకి గ్లేర్ కొట్టేలాగా అలా ఉండకుండా కొంచెం క్రియేటివ్గా థింక్ చేయండి గాయస్. సో ఓకేనా, నేనైతే ఈ కలర్ని పెడుతున్నా, ఓకే క్లిక్ చేస్తున్నా. దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఫుల్ పెట్టుకోవాలి. ఇక్కడ డ్రాగ్ చేయండి ఇలా. ఇప్పుడు ఫుల్ అయిపోయింది ఇది అనేది. మీకు డౌట్ రావచ్చు, మరి నా ఫోటో వెనకపోయింది కదా, ఇది ముందుకు వచ్చింది ఎలా అంటే ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది లేయర్స్ అనమాట. దీన్ని మీరు బాగా యూజ్ చేస్తారు ఈ ఆప్షన్ని. ఇక లేయర్స్ క్లిక్ చేస్తే ఏంటంటే మన ఇప్పుడు థంబ్నెయిల్ ఉన్న ఇమేజ్ మొత్తం మనకి ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, ఇది మన ఫోటో. ఇది పైకి రావాలంటే అన్నిటికంటే ఇట్లా పైకి అన్నాం అనుకోండి, చూసారా దీని లేయర్ అనమాట. అంటే ఇది కింద ఉన్నదేమో కింద ఉన్నది, దీనిపైన ఉంది దీనిపైన ఉన్నది అనమాట. సో ఈ విధంగా ఇది కింద మనకి పునాదిరాలలాగా, ఇది ఇటుకల్లాగా. సో ఇట్లా అనమాట మీకు అర్థం కావాలంటే. సో కింద ఉన్నది మనకి ఇది కదలొద్దు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్నది దీన్ని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది నాది, దీన్ని ఇక్కడ వెనకాలది జరపాల్సింది పోయి దీన్ని జరిపిన అనుకో బై మిస్టేక్లో మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ దీనికి లాక్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసామనుకోండి, ఇక దీన్ని సెలెక్ట్ చేస్తే అసలు ఇది అవ్వదు. సో వెనకాలది చూడండి, వెనకాలది మారుతుంది, ఎందుకంటే వెనకాలదానికి మనం లాక్ అయ్యాలి కాబట్టి అది మారుతుంది. సో ఇప్పుడు మనం ఏం జరిపినా కానీ జరగదనమాట. సో మనం దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి ఇది కనబడకూడదు అంటే దీన్ని హైడ్ కూడా చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ మళ్ళీ అన్హైడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిలీట్ కొట్టుకోవచ్చు. సో బై మిస్టేక్లో డిలీట్ అయినా కానీ ఇక్కడ అండు ఆప్షన్ ఉంటుంది, చేసుకున్న వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో మనం పైన టెక్స్ట్ యాడ్ చేయాలి. సో ఏంటంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు అని ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ మీ క్లిక్ చేసి టెక్స్ట్ అని ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఒక్క అని టైప్ చేశాను నేను. దీన్ని కొంచెం రొటేషన్ చేసుకొని సైజ్ కూడా పెంచుకోవచ్చు. సో ఒకవేళ మీకు సైజ్ అక్కడ రాకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ అని ఉంది కదా టెక్స్ట్ మీద, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు సైజ్ అని కూడా ఉంటుంది, ఇక్కడ సైజ్ మీద సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సైజ్ కావాలంటే ప్లస్ నొక్కి పెంచుకోవచ్చు, ఇక్కడ మైనస్ నొక్కి సైజ్ కూడా తగ్గించుకోవచ్చు గాయస్ మీరైతే. నేనైతే ఒక సైజ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక్క అని ఉంది కదా, పక్కన ఏంటంటే యూట్యూబ్ అని ఉంది కదా. సో యూట్యూబ్ ఏంటంటే నేను టెక్స్ట్ కాకుండా ఇమేజ్ యాడ్ చేస్తాను నేను. సో ఓకేనా గాయస్, ఇక్కడ నుంచి చూడండి ఇమేజ్ అనేది నాకు ఎందులో ఉంటుందంటే remove.bg అని ఉంటుంది కదా, సో దాంట్లో ఉంటుంది. సో ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ లోగోని డౌన్లోడ్ చేసుకొని దానికి నేను బ్యాక్గ్రౌండ్ని తీసేసాను. సో నాకు అందుకే అది మనకి యూట్యూబ్ అనే లోగో ఉంటుంది కదా, సో దానికైతే ఇది లేదనమాట. సో నేను డైరెక్ట్గా చూపిస్తే చూడండి మీకు. సో చూసారు కదా, సో ఈ విధంగా అనమాట. సో యూట్యూబ్ అని ఉంటుంది, దీనికైతే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లోగోని దానికి బ్యాక్గ్రౌండ్ తీసేసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో ఇది ఒక్క యూట్యూబ్ చూసారు కదా. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే
సో మీకు ఇలా కాకుండా ఇప్పుడు దీన్ని డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక్క అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీనికి ఫస్ట్ మీరు ఒక ఫాంట్ సెలెక్ట్ చేయండి. సో సైజు, ఇది కలరు. సో కలర్ ఉంది చూడండి, నేను కలర్ని వైటే ఉంచుతా. కలర్ని ఉంచిన తర్వాత దీనికి ఏంటంటే ఇక్కడ మనకి ఫాంట్ ఉంటుంది. సో మనకి పిక్సెల్ ల్యాబ్లో ఏంటంటే ఫాంట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కదా, తెలుగు ఫాంట్స్ కావాలంటే మనం కొన్ని వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీటిల్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఫాంట్స్ కూడా మంచిగా ఉంటాయి, అవి కావాలని యూస్ చేసుకోవచ్చు. సో నేను తెలుగు ఫాంట్స్ 3 చేస్తాను డౌన్లోడ్. సో పైన మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. సో నేను సెకండ్ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నా, చూసారు కదా, రవి ప్రకాష్ అనే ఫాంట్, అది బాగుంది కొంచెం. సో ఇక్కడ ఒక్క అని ఉంది కదా. సో అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే మనకి అవుట్లైన్ కావాలి. అవుట్లైన్ అంటే స్ట్రోక్ అంటారు దీన్ని. సో ఈ విధంగా అనమాట. అవుట్లైన్ మనకి ఏ కలర్ కావాలి ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాకా రెడ్డా ఇట్లా అనేసి. సో నేను బ్లాక్ సెలెక్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. స్ట్రోక్ 5 ఇక్కడ చూడండి, స్ట్రోక్ మీకు పెంచితే అక్కడ మీకు అవుట్లైన్ పెరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇది కూడా మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 10 పెడుతున్నా, అయిపోయింది. ఇంకోటి షాడో, దానికి షాడో వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా. సో చూసారా షాడో అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ బ్లర్ రేడియస్ పెంచితే ఇంత వస్తుంది. సో దీన్ని మీకు మీ థంబ్నెయిల్స్ని బట్టి, మీ వీడియోని బట్టి మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీన్ని సరిపోతుంది. సో నేను అయితే గైస్ ఒక 15 పెడుతున్నా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఇస్తున్నా. సో ఈ యూట్యూబ్ అనే దానికి కూడా నేనైతే స్ట్రోక్ కొంచెం ఇస్తా గైస్. స్ట్రోక్ కొంచెం పెడతా నేను. సో దీనికి బ్లాక్ సెట్ కాలేదు, సో వైట్ సెలెక్ట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ దీనికి షాడో కావాలి. షాడో సెలెక్ట్ చేసి, షాడో కావాలంటే మనకి బ్లాక్ అని పెట్టుకోవచ్చు, లేకుంటే వైట్ అని పెట్టుకోవచ్చు. వైట్ పెట్టేసా, ఓకే అయిపోయింది. సో ఇప్పుడు కింద ఏంటంటే మనం ఈ ఒక్క అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన ఎడిట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. సో కాపీ కొట్టగానే మనకి మళ్ళీ వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా. సో మనకి ఇప్పుడు దీన్నే డబుల్ క్లిక్ ఇస్తే ఎడిట్ వస్తుంది, చూసారు కదా. సో అక్కడ ఒక్క యూట్యూబ్, ఇక్కడ మనం ఏంటంటే ఛానల్ ఉంటే, ఇక్కడ ఛానల్ ఉంటే, సో ఛానల్ ఉంటే చూసారు కదా, ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే మళ్ళీ మనం దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఇన్ని రకాలుగా మళ్ళీ దీన్ని కాపీ చేసి క్లిక్ చేసి కాపీ చేసుకోండి. అంటే మనకి ఏంటంటే సేమ్ ఫాంట్, సేమ్ కలరు, సేమ్ ఇది స్ట్రోక్, సేమ్ మనకి షాడో కావాలి కాబట్టి నేను ఈజీగా చెప్తున్నా. మీకు మళ్ళీ డిఫరెంట్ కావాలంటే ఇప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, చూపిస్తుంది కూడా. డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. సో ఇక్కడ అయిపోయింది కదా. సో ఇట్లా ఈ విధంగా అనమాట, చూసారు కదా. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు ఇన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మీకు గ్రిడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి మీకు అర్థమవుతుంది. అంటే మన టెక్స్ట్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా, అంటే మిడిల్కి ఉందా లేదా, ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా. సో మీకు ఈ థంబ్నెయిల్ అంతా ఓకే అనిపిస్తే ఇప్పుడు మనకి వీటికి లాక్ వేసుకోవచ్చు, ఇవి కదలకుండా ఉండాలంటే. సో ఈ విధంగా అనమాట. సో ఇది బేసిక్ అనమాట. మీ థంబ్నెయిల్లో మీరు ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వద్దు, నార్మల్గా బేసిక్గా ఉంటే సరిపోతుంది. సో ఓకేనా గాయ్స్. ఇప్పుడు నా ఫోటో ఉంది ఇక్కడ, నా ఫోటో కూడా నేను కొంచెం ఇట్లా స్ట్రోక్ ఇవ్వాలనుకోండి. ఇక నా ఫోటో మీద సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ వైట్ వచ్చింది. సో నేను కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లాక్ పెడతా. సో బ్లాక్ చూసారా ఈ విధంగా వచ్చింది. సో బ్లాక్ చూడండి, ఎక్కువ పెడితే చూడండి కొంచెం మనకి మంచిగా అనిపించదు. బ్లాక్ అనేది ఎక్కువ పెడితే చూసారా ఎట్లా వస్తుంది, బాగాలేదు కదా, అంటే కొంచెం అట్రాక్టివ్ లేదు. సో ఈ విధంగా అనమాట మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేను 1 పెడతా దీనికి, ఓకే కొట్టి షాడో ఉంటుంది, షాడో ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను నేను. సో షాడో మీ క్లిక్ చేసి షాడో ఎనేబుల్ చేసి చూసారా మనకు కొంచెం ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ ఉంది. షాడో కంటే వైట్ అని పెట్టుకోవచ్చు. ఈ విధంగా వైట్ పెడితే బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ ఉంది కాబట్టి కనబడట్లేదు. సో ఈ విధంగా అనమాట మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్లాకే పెడుతున్నా గాయస్, పెట్టి కొంచెం బ్లర్ రేడియస్ని పెంచుతున్నా. సో ఈ విధంగా అనమాట చేసి ఓకే మీ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. సో ఇది బేసిక్గా మీకు థంబ్నెయిల్ని బేసిక్గా ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా మీ వీడియోకి తగ్గట్టు పైన మీకు ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసుకుంటారా, సింబల్స్ యాడ్ చేసుకుంటారా, ఇది మొత్తం మీ ఇష్టం అనమాట. ఏది కావాలని యాడ్ చేసుకోవాలంటే ప్లస్లోకి వెళ్ళి మనం ఇక్కడ షేప్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, గ్యాలరీలోకి వెళ్ళి ఫొటోస్ కానీ ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు.
సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ ఉంటుంది, సేవ్ యాజ్ ఇమేజ్ ఉంటుంది. మీరు చేసే ప్రతి థంబ్నెయిల్ని ఫస్ట్ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు పేరు పెట్టుకోండి. నేను సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ సోర్సెస్ ఇన్కమ్ అని ఉంది కాబట్టి సోర్సెస్ ఇన్కమ్. సో ఇట్లా పెట్టేసి నేను ఓకే కొట్టిన. సో ఈ థంబ్నెయిల్ అనేది మనకి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ యాజ్ ఇమేజ్ కొట్టి ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి అల్ట్రాలో పెట్టుకోండి, అంటే హై క్వాలిటీలో పెట్టుకోండి. అల్ట్రాలో పెట్టుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంటెంట్ మీరు సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇదే కదా వీడియో, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మళ్ళీ కస్టమ్ థంబ్నెయిల్ ఇక్కడ చేంజ్ అని ఉంటుంది. సో చేంజ్ మీరు సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ డన్ మీరు సెలెక్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ అయిపోతుంది. సో సేవ్. సో మనకైతే ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఓకే గైస్, చూసారు కదా. సో ఈ విధంగా ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా మనకైతే ఇందులో గైస్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసే ముందు పబ్లిక్లో ఫస్ట్ సారి పెట్టకండి, అది ప్రైవేట్లో పెట్టుకోండి. నేను స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను మీకు. సో ఎందుకంటే ప్రైవేట్లో పెట్టుకుంటే ఎవరికి వీడియో కనిపించదు, మీకు మాత్రం కనిపిస్తుంది. సో తర్వాత మీరేం చేయొచ్చు అంటే దాన్ని ఇలా థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవడం కానీ, ట్యాగ్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఈజీగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఇంతే గైస్, ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.